ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా వైశ్య కులాన్ని దూషించే విధంగా హాస్యాస్పదంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో వీతి న్యూస్ ఛానల్ చైర్మన్ వైశ్య వికాస వేదిక ఫౌండర్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విహరించిన జీవితా రాజశేఖర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆర్య వైశ్య సంఘాలు డిమాండ్ చేశాయి. లేని ఎడల సినీ నటి ఇంటిని ముట్టడిస్తామని సంఘాలు హెచ్చరించాయి. బాధ్యురాలుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను వైశ్య సంఘాలు కోరాయి. కార్యక్రమంలో మొగుళ్లపల్లి ఉపేందర్, సముద్రాల రమేష్, వేణు, తెరట్పల్లి శ్రీనివాస్, కొత్తూరు వీరేందర్, మన్సాని సుధీర్ కుమార్, వనపర్తి కిషన్, ఉప్పల శ్రవణ్ కుమార్, కూర రమేష్, బుక్క మనోహర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గారి భార్య జీవిత గారు జీటీవీలో ఒక పిక్చర్ ప్రమోషన్లో కోమటిది అని వాళ్ళ బిడ్డను ఉద్దేశిస్తూ కోమటి కులాన్ని, కోమటి జాతిలో ఉన్న ఆడవారిని కించపరుస్తూ జీవిత గారు మాట్లాడడం అనేది నిజంగా శోచనీయము. ఇలా కండ కావరంతో, మదం మాత్సర్యంతో జీవిత గారు కోమటిది అనే పదాన్ని వాడినందుకు మా ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతిని ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కంచాయిలయ విషయంలో ప్రథమంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చి మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉధృతంగా ఉద్యమాలు చేసి కఠిన చర్యలు తీసుకునే వరకు కూడా పోరాటం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా జీవితపై కఠిన చర్యలు తీసుకునే వరకు ప్రతి సంఘం, బస్తీ సంఘం కానీ, మన గ్రామ సంఘాలు కానీ, మండల సంఘాలు కానీ, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ ఒక్కతాటిపై నిలిచి ఈ సమస్య పరిష్కరించే వరకు, ఆమెకు శిక్ష పడే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఇకపై కూడా ఎవరైనా నోరు జారి వైశ్యులను కానీ, మరి మా పర్యాయపదం కోమటోళ్ళని కానీ, మా వ్యక్తులను కానీ, మా వ్యాపారాన్ని కానీ కించపరిచినట్టయితే వారికి తగిన శాస్త్రి చెప్పి రోడ్డు పైన బట్టలు విప్పి కొట్టే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నాము. జీవితంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టినట్టయితే ఇలా చాలామంది రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గతంలో కంచాయిలయ మరి ఇంకా చాలామంది కొమటోళ్ళ మీద విస్తృతంగా విరుచుకబడ్డ దినాలు ఉన్నాయి. కాబట్టి రాబో కాలంలో ఇక ఇటువంటి పరిణామాలు జరగకుండా జాగ్రత్త ఉండాలని చెప్పి చైతన్యపురి పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి నాయకత్వంగా మా కాశీ సత్యనారాయణ గారు, సముద్రాల రమేష్ గారు, పొద్దుటూరు వేణు గారు మరియు వివిధ బస్తీ సంఘాల ఆర్య వైశ్యులు అందరూ ఈరోజు పాల్గొని